ఆర్థికంగా దివాలా అంచున ఉన్న పాకిస్తాన్ కొన్ని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. మంత్రులు విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు బిజినెస్ క్లాస్లో కాకుండా ఎకానమీ క్లాస్లో ప్రయాణించాలని, అలాగే విదేశాలకు వెళ్ళినప్పుడు 5 స్టార్ హోటల్స్లో కాకుండా సాధారణమైన హోటల్లో దిగాల్సిందిగా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం దివాలా అంచునకు చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వద్ద విదేశీ మారక ద్రవ్యం నిల్వలు $3 బిలియన్ దిగి వచ్చాయి. ఇటీవలే పాకిస్తాన్ను సందర్శించిన IMF బృందం కొన్ని సూచనలు చేసింది. విద్యుత్ ఛార్జీలను పెంచాలని, సబ్సిడీలను ఎత్తివేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలివ్వాలని కోరింది. IMF సూచనలను షరీఫ్ సర్కార్ తూచా తప్పకుండా పాటించడమే కాకుండా ప్రజలపై 17,000 కోట్ల రూపాయల పన్నుల భారాన్ని విధించి సామాన్యుడి నడ్డి విరిచింది. పెట్రోల్ ధరతో పాటు డాలర్ మారకంతో స్థానిక కరెన్సీ పోటీ పడుతున్నాయి. పెట్రోల్ లీటర్కు 272కు చేరగా $1 262 పలుకుతోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి, అంటే పాకిస్తాన్ కొత్త ఆర్థిక సంవత్సరం జూలై నుంచి మొదలవుతుంది, పొదుపు మంత్రం పాటిస్తామని బుధవారం నాడు చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి $6.5 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ప్రభుత్వం $764 మిలియన్ వరకు ఖర్చును తగ్గించుకుంటామని చెప్పారు. ఇస్లామాబాద్లో ఆయన కేబినెట్ సమావేశంలో మాట్లాడారు. తక్షణమే చర్యలకు ఉపక్రమించాలన్నారు. దేశం కోసం, మన ప్రజల కోసం కొన్ని త్యాగాలను చెయ్యాలన్నారు షరీఫ్. మంత్రులు విలాసవంతమైన జీవితాలకు స్వస్తి పలికి సాధారణ జీవితం గడపాలని సూచించారు. ఇక నుంచి కేబినెట్ మంత్రులు విదేశీ పర్యటనకు వెళ్లేటప్పుడు విమానాలు బిజినెస్ క్లాస్లో కాకుండా ఎకనమీ క్లాస్లో ప్రయాణించాలని సూచించారు. అలాగే 5 స్టార్ హోటళ్లలో బస చేయకుండా సాధారణ హోటళ్లలో బస చేయాలని తన సహచర మంత్రులకు సూచించారు. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో పాకిస్తాన్ 5వ స్థానంలో నిలిచింది. $350 బిలియన్ ఆర్థిక వ్యవస్థ కలిగిన పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ వద్ద కేవలం $3 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం మాత్రమే ఉంది. ఈ జూలైలోగా పాకిస్తాన్ విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు అసలు వడ్డీతో కలిసి సుమారు $542.5 మిలియన్ వరకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. లేదంటే డిఫాల్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పాక్ను వరదలు అతలాకుతలం చేశాయి. దీంతో పంటలు ధ్వంసమయ్యి ఆహార కొరత ఏర్పడింది. దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి 30% ఎగబాకిందని బ్లూంబర్గ్ ఎకనామిక్స్ వెల్లడించింది.